Yeah. Thank you. Hi friends, welcome back to my YouTube channel again. ఇవాళ డే 3. ఇవాళ వచ్చేసి ఫిష్ అయినాం, రెడీ అయ్యాం, అన్నీ ప్యాక్ అయిపోయినాయి కార్లో. ఇప్పుడే రెడీ అయినాం. ఇంకేం ఓకే మొత్తం మేకప్ అంతా వేసాం. ఇప్పుడు ఎక్కడికి నెక్స్ట్ స్టాప్? నాకు కూడా యాక్చువల్గా చూడాలి. ఓకే పోదామా మరి? మొత్తం ప్యాక్ మొత్తం ఖరాబ్ చేసేసింది శ్రీజ. నేనే ఖరాబ్ చేసింది. చూడు ఎంత నీట్ గా పడుకున్నావు. నువ్వు ఎట్లా చేసినావు? అవును, కింద పడుకున్నావు కదా. అవును, ఓకే చలో వెళ్దాం. సరే, ఇది బయట వ్యూ. కార్లో ఆన్ చేసినాం, హీటర్ ఆన్ చేసి. చది మాత్రం మామూలుగా లేదు. ఇది మార్నింగ్ వ్యూ. సన్ కూడా రాలే, ఇప్పుడే వస్తుంది. ఇది హోటల్. ద వైన్ మ్యాన్ హోటల్ అని మాకు ఎంత $120 పడ్డది. ఇది కూడా బాగుంది, చీప్ అండ్ బెస్ట్. బట్టలు ఉతుకోవచ్చు అక్కడ. మంచిగా ఉంది. ఇది హోటల్ కూడా మంచిగా కూరగా ఉంది, బాగుంది. ఇది హోటల్, ఇవన్నీ అకామిడేషన్స్ లెఫ్ట్ సైడ్. బాగుంది వ్యూ. ఫైనల్ రూమ్ చెకింగ్ 3 సార్లు చెక్ చేసింది ఇప్పటికి. నడు తొందర. ఓకే నువ్వు ఉండు, మరి మేము వెళ్తున్నాం. సరే లైట్ ఆఫ్ వేసి. ఎప్పుడు అదే పని, మొత్తం పూసి. తొందర రాడు, చలి పెడితే నేను బయట ఉన్నా. నడు ఫస్ట్ స్టాప్. ఇది ఫస్ట్ స్టాప్. అదే స్టాప్ అంటే కాఫీ బ్రేక్. థర్డ్ డే 3. ఇది బేకరీ ఇక్కడ హోటల్ దగ్గరనే ఉంది, జస్ట్ 2 minutes. ఇది బేకరీ అండ్ cafe ఐటమ్స్. చెప్పు ఏం కావాలి? 1 cap, 1 sugar. స్మాల్ కాఫీ. అన్ని మొత్తం స్వీటే, మోస్ట్లీ అన్ని స్వీటే మోస్ట్లీ. ఏదైతే చూడడానికి బాగుందో తీసుకున్నా. ఇది ఓవర్ వ్యూ. దాటినామంటే మొత్తం ఇట్లే ఉంటుందండి. వెస్టర్న్ ఆస్ట్రేలియా వరకు ఎవ్వరు ఉండరు. మొత్తం చూడు ఎంటీ. చూడు
ఊగా టర్నింగ్ వస్తుంటది. టర్నింగ్ వస్తుంటే మనకి మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఏముండదు, స్ట్రైట్ ఇంకెప్పుడు వస్తుంది అనిపిస్తుంది. స్ట్రైట్ కంటిన్యూస్ గా 3 hours తర్వాత స్టాప్ అంటే మధ్యలో ఫ్యూయల్ బ్రేక్. అప్పటి వరకు ఆగద్దు అనుకుంటున్నాం. ఒక దగ్గర ఆగినాం, ఎంటీ, ఏం తప్ప ఎవరు లేరు. ఫుల్ చలండి, అట్లా అంతా ఫొటోస్ దిగుతారు. ఎంటీ రోడ్స్. ఇప్పుడు నేను పెట్టుకుంటా స్పెక్స్. నా ఫేస్ కి చాలా పెద్దగా ఉన్నాయి. సేమ్ అట్లే ఉన్నాం. ఎట్లా అలా కనబడతాడు. అదే దాంట్లో అందంగా ఎట్లా కనబడుతున్నావు అట్లే ఉన్నాం. అందంగా కనిపిస్తుంది. అందుకే ఇట్లా. ఏం చెప్పాలి? సరే, నువ్వు ఈ స్పెక్స్ ఏదో ఏం చేస్తావు అసలు? ఈ స్పెక్స్ ని లేక్ లేకు నేను చూస్తా. ఓ, కనిపిస్తుంది. లేక్ బంబంగా ముందట బీచ్ లా ఉంది. ఇక్కడ ఆగచ్చా పక్కన? పోడే ఇట్లా ఆగుకుంటా పోతే మనం పడుతూ పోము. ఈ వ్యూస్ చూడలేము. చూస్తున్నాం అంతే. పోయి దిగా కొన్ని స్టాప్స్ పెట్టుకోవాలి. ఎక్కడెక్కడ కనబడ్డ ప్రతి దగ్గర ఆగినాం అనుకో, ఇక మనం పోము. బాగుంది మరి, ఇంత మంచి view. చూడండి ఎంత బాగుందో. చూద్దాం. సరే, చూడండి. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్. ఇంత మంచి వ్యూలో నాకు నిద్ర వస్తుంది డ్రైవింగ్ చేస్తుంది. నిద్ర వస్తుంది. ఎలా కనిపిస్తుందో తెలుసా స్పెక్స్ తో? అలానే చక్కగా కనిపిస్తుంది. చూడు, ఏం బాగాలేదు. నీకు ఈ సైడ్ ఫ్రేమ్ బాగా సెట్ అవ్వలేదు. బాగుంది. దూరంలో బీచ్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్స్ అంటే ఈయన నవ్వుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్. నిద్రపోతున్నాడు డ్రైవింగ్ చేయకుండా. అయ్యో, ఇంకా మేము పోయినట్టే. సగం మొత్తం ఖాళీ చేసి ఖాళీ ఉంది. నేను ఇంకొంటే డ్రైవ్ చేస్తున్నాను, కరెక్టే. నేనే అందుకే నిద్ర వస్తుంది. ఖాళీగా కూర్చున్నా, అందుకనే తింటా. నువ్వు అయినా పని చేస్తావు కాబట్టి నువ్వు తినవు. కరెక్ట్ చెప్పినా. ఎంత పెద్ద ఉంది అది. అంటే చాలా పెద్దగా ఉంది. అది ఒకటి ఆగిపోయింది, తిరగట్లే. మిడిల్ ది సెకండ్ అది పనిచేయట్లేదేమో. మీది అన్ని పనిచేస్తుంది మంచిగా. వస్తుంది. వెళ్ళి రిపేర్ చేసి రావచ్చు కదా. అది ఎందుకో తిరగట్లే. పోయి అట్లా తిప్పి రాకు దాన్ని. నిన్న నైట్ వైన్ హోటల్ నుంచి పోర్ట్ ఆగస్టా వచ్చినాం. ఈజీ పెట్రోల్ స్టేషన్. 287 kilometers, 3.5 hours పట్టింది. ఇక్కడ ఫ్యూయల్ నింపుకొని ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. పోర్ట్ ఆగస్టా తిని మళ్ళీ నెక్స్ట్
షెడ్యూనా. కానీ పోర్ట్ అగస్ట్లోనే చాలా ఇండియన్ రెస్టారెంట్స్ కూడా చాలానే ఉన్నాయి. మేమైతే దీనిలోకి వచ్చినాం. కర్రీస్ బై బియర్డ్ ఇండియన్ రెస్టారెంట్. ఇప్పుడే వచ్చినాం. ఓపెన్ చేయి డోర్. మంచిగా ఉంది రెస్టారెంట్ కూడా లోపల. ఇక్కడ కూర్చున్నాం. పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్. మీకు కదా అది కిడ్స్కి. ఇది చూడు కలర్స్ ఎట్లున్నాయా. ఏంటిది? చికెన్ బిర్యానీ, చికెన్ యోగట్, ఇది కీమా. ఏమైంది? ఇప్పుడు ఎక్కడికి షెడ్యూనా. అప్పటి నుంచి అదే పేరు చెప్తున్నా. షెడ్యూనా. మధ్యలో ఇప్పుడు స్టాప్ ఆగినాం. అది ఎంత మనకి ఇవాళ మనం 780 kilometers నడుపుతున్నాం. ఓకే, ఇప్పుడు ఎంతసేపు పడుతుంది మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి? 290 kilometers వచ్చినాం. 90యా? ఇప్పుడు 290 వచ్చినాం. ఓకే, ఇప్పుడు పోయేది ఇంకా 500 kilometers పోవాలి. ఓకే ఓకే. బిగ్ ప్యారెట్ దగ్గర చిన్న ప్యారెట్ నేను. ఎవరు చెప్పి నువ్వు ప్యారెట్ అని? నేనే. ఇది ఒక స్టాప్ మధ్యలో. ఇక్కడ ఫ్యూల్ స్టేషన్ కూడా ఉంది. మోగ్యాస్ ఒక 200 kilometers వచ్చినాం మేము ఇప్పుడు పోర్ట్ అగస్టా నుండి. ఇక్కడ ఇది ఒక చిన్న ఫోటో స్పాట్. బట్ ఓన్లీ డీజిల్ ఉంది ఇక్కడ. నో పెట్రోల్. మళ్ళీ ఇదొక స్టాప్. ఆఫ్టర్ 1 hour, అక్కడ 1-2 hours తర్వాత ఇది పెట్రోల్ స్టేషన్ అండ్ క్యాఫే ఉంది ఇక్కడ. ఏటీఎం కూడా ఉంది ఇక్కడ. పెట్రోల్ కాస్ట్ కూడా ఇప్పటివరకు అయితే ఎక్కువ కాస్ట్ ఏం లేదు ఎక్కడైనా ఇప్పటివరకు. 188, 190 ప్రజెంట్ ఆల్మోస్ట్ సేమే ఉంది. మన చెప్పాలంటే మాకు సిడ్నీ నుండే ఎక్కువ ఉంది. సిడ్నీ దాటిన తర్వాత ఇంకా తక్కువనే ఉంది ఇప్పటివరకు. సిడ్నీ ఉన్న తర్వాత సౌత్ ఆస్ట్రేలియా తర్వాత ఎక్కువ ఉంటుంది అని విన్నా. చూస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎక్కడ వెళ్తుందో, ఎంత దగ్గరికి వెళ్తుందో. బాయ్. ఇటు వస్తే బాగుండట వెళ్తుంది. కిచెన్ కర్రీ అవుతుంది ఇప్పుడే. ఇదొక టాయిలెట్. ఇది హౌస్, హోటల్ కాదు. ఇదొక బెడ్రూమ్. ఇదొక బెడ్రూమ్. He's the owner of our residence. His name is Chris, so he's tasting our Indian food. Steve. Oh, Steve. Oh, sorry. Here we go. Yeah. Let's see. It will be a bit spicy though. I don't know. It's good. Yeah, very good. Yeah. Thank you. How is the chicken like? Is it tender or? Yeah. Yep. Better than a restaurant, you're right. Oh, is it? Thank you. Thanks, Steve. No worries.